మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు కౌంటర్ తీశారనేటప్పటికీ ఎగబడిపోతాం, ఓ లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం తమో గుణ ప్రకోపం. ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నించోవడం సత్వగుణం. కాబట్టి ఏమైంది, నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి, సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. నీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు. రజోగుణం. ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి, అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు. తగిలించి పైన పెట్టాడు, దృష్టికోణం మారిపోయింది. ఆ కంటితోనే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు?